కాకినాడ జిల్లా సర్పవరంలో ఉన్న శ్రీ భావనారాయణ స్వామివారి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా 27వ రోజు స్వామివారికి కూడారై క్షీరాన్నాన్ని స్వామికి నివేదన చేసి స్వామివారికి విశేష కైంకర్యం చేయడం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ విశిష్టతను నూతనంగా ప్రారంభించిన కార్యక్రమాలు రథ సప్తమి, మాఘ పౌర్ణమి, మాఘ ఆదివారం సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని ప్రారంభించారని, ప్రతిరోజు గోపూజ, గృహ సంకల్పం, మాఘ బహుళ ఏకాదశి నాడు సవర యాగం నిర్వహించినట్లు తెలియజేశారు. మాఘ మాసంలో ఆలయంలో జరిగే కార్యక్రమాల గురించి, ఆలయ చరిత్ర విషయాలు ఆలయ పండితులు, ఆలయ ఈవో శ్రీనివాస్ వివరించారు. నారాయణ భక్త పాలన నారాయణ నారాయణ సప్రవరం. జై శ్రీ భావనారాయణ స్వామి. రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి దేవస్థానం సర్పవరం, కాకినాడ జిల్లా. సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి దేవస్థానంలో మాఘమాసం, చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు ఉండేటువంటి 12 నెలల్లో మాఘమాసం అతి ప్రాముఖ్యమైనది. ఈ భావనారాయణ స్వామి దేవస్థానం పాతాల భావనారాయణ స్వామి మాఘమాసంలో 3వ ఆదివారం వెలిసినటువంటి దేవుడు. గరుడ వాహనం మీద శిలారూపంలో వెలిసినటువంటి దేవుడు ఈ పాతాల భావనారాయణ స్వామి. మన రాష్ట్రంలో 5 భావనారాయణ స్వామి దేవస్థానాలు ఉన్నాయి. ఈ 5 భావనారాయణ స్వామి దేవస్థానాల్లో సర్పవరం గ్రామంలో వేచేసి ఉన్న పాతాల భావనారాయణ స్వామి గరుడ వాహనం మీద శిలారూపంలో వెలిసినటువంటి దేవుడు. ఎదురుగుండా ఉన్న భావనారాయణ స్వామి నారద మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. అలాగే మూల భావనారాయణ స్వామి అనంత మహర్షి ఆదిశేషుడు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. ఆదిశేషుడు అంటే సర్పం కాబట్టి ఈ ఊరికి సర్పవరం అనే గ్రామం అనే పేరు వచ్చింది. ఈ మాఘమాసంలో స్వామివారు వెలవడం వల్ల స్వామివారి మనకి ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణమూర్తిని మనం బాగా పూజ చేయాలి. ఆ సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారములు అనేటువంటి కార్యక్రమం మన ఈవో గారు, సర్పవరం గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఈ దేవస్థానంలో పెట్టడం అనేది జరిగింది. రథసప్తమి, మాఘ పౌర్ణమి, మాఘ ఆదివారాలు 4 వారాలు కూడా ఈ దేవస్థానంలో సూర్య నమస్కారాలు అనేవి పెట్టడం అనేది జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయం గోపూజ, గృహ సంకల్పం అనే కార్యక్రమాలు కూడా పెట్టడం అనేది జరిగింది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొని ఈ సూర్య నమస్కారాలు, మహాసౌరయాగం అని చెప్పి మాఘ బహుళ ఏకాదశి నాడు ఈ దేవస్థానంలో మహాసౌరయాగం అనే కార్యక్రమం కూడా జరపబడుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని దేవస్థానం దగ్గరికి వచ్చి రసీదు పొంది మీ గోత్రనామాలు ఇచ్చి రసీదు పొందవలసిందిగా కోరడమైనది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో శ్రీ భువన నారాయణులు వెలిసి ఉన్నారు. ఒక భావనారాయణుడు పాతాల భావనారాయణ స్వామి వారు స్వయంభూగా గరుడు వాహనం మీద ఆచీనులుగా ఉన్నటువంటి శిలా విగ్రహం మనకు దర్శనమిస్తుంది. వారు స్వయంభూగా వారు పాతాల భావనారాయణుగా ఖ్యాతి చెందారు. అదేవిధంగా ఈ గ్రామంలో సర్పవరం అనే గ్రామం పేరు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క సర్పజాతి అంతరించిపోతుండగా వారు మహాయాగం చేసినప్పుడు నారాయణ వారు విష్ణుమూర్తి వారికి వరం ఇస్తారు. ఆ వరం శాపం ఉంటుంది. ఆ శాప విమోచన కొరకై
ఇక్కడికి వచ్చి స్వామివారిని తపస్సు చేసి వారిని వేడుకొని వారి యొక్క శాపముక్తుకు పొందిన తర్వాత అనంత పద్మనాభ స్వామి మూలభావనారాయణని ప్రతిష్ఠించారు.